వీరాభిమన్యు స్పెషల్ 1956లో విడుదలైన 'ది 10 కమాండ్‌మెంట్స్', 1959లో విడుదలైన 'బెన్ హర్' లాంటి భారీ ఆంగ్ల చిత్రాలను తెలుగులో ఎప్పటికైనా నిర్మించగలరా అని సినీ ప్రేమికులు నిరాశ చెందే సమయంలో, నిర్మాత సుందర్‌లాల్ నెహ్తా మరియు ఢోండీలు వీరాభిమన్యు స్క్రిప్ట్ వర్క్ కోసమే 5 ఏళ్లు వెచ్చించి, అందుకోసం ముఖ్యంగా యుద్ధ సన్నివేశాల కోసం ఎన్నో స్కెచ్‌లు తయారు చేయించి, పూర్తి స్క్రిప్ట్ తయారయ్యాక వీరాభిమన్యు పాత్రకి ఏ నటుని ఎంపిక చేయాలని తర్జన-భర్జన పడుతున్న సమయంలో 1963 విజయదశమి సమయంలో 'నర్తనశాల' చిత్రం విడుదలైనది. ఆ చిత్రంలో అభిమన్యునిగా నటించిన శోభన్ బాబు పర్సనాలిటీ, నటనను చూసి తమ చిత్ర కథానాయకుడు శోభన్ బాబే అని నిర్ణయించుకున్నారు. 'లవకుశ' విజయవంతమైన తర్వాత వీరాభిమన్యు చిత్రం మొదట గేవా కలర్‌లో తెలుగు, హిందీ భాషలలో నిర్మించాలని సంకల్పించి 1963 సంవత్సరం దీపావళి పర్వదినాన తొలి పత్రికా ప్రకటన నవంబర్ 15, 1963 నాడు ఇచ్చారు. వీరాభిమన్యు చిత్రం గురించి ఆ పత్రికా ప్రకటన ఇప్పుడు చూడండి. బడ్జెట్ ఎక్కువ అవుతుందని హిందీలో వద్దనుకొని తమిళంలో నిర్మించాలని సంకల్పించారు. తెలుగులోను, తమిళంలోను 2 భాషల్లోనూ వీరాభిమన్యు చిత్రం నిర్మించడానికి 25 లక్షలు ఖర్చయినది. ప్రీ ప్రొడక్షన్ పనులన్నిటినీ ముగించుకొని ఆగస్టు 1, 1964 నాడు వీరాభిమన్యు చిత్రం షూటింగ్ విజయవాహిని స్టూడియో 6వ ఫ్లోర్లో ఉదయం 8:40 మొదటి షాట్ తీశారు. తెలుగు అభిమన్యుడు శోభన్ బాబు, తమిళ అభిమన్యుడు ఏవిఎం రాజన్ 2 భాషలలోనూ ఉత్తర కాంచనాల మీద తొలి షాట్ తీశారు. అప్పటికి మిగతా నటీనటులు ఇంకా నిర్ధారణ కాలేదు. కెవి మహదేవన్ సంగీత దర్శకత్వంలో అంతకు ముందు కొన్ని నెలల ముందే పాటలు రికార్డింగ్ చేశారు. శ్రీకృష్ణ పాత్రకు మొదట కాంతారాను అనుకున్నారు. ఆ విషయం తెలిసి నిర్మాతలను తన ఇంటికి పిలిపించుకొని నటరత్న ఎన్టీఆర్ బడ్జెట్ గురించి అన్ని వివరాలు తెలుసుకొని తాను శ్రీకృష్ణ పాత్ర చేస్తానని, లేకపోతే అంత బడ్జెట్ మీకు వర్కౌట్ అవ్వదని పెద్ద మనసుతో చెప్పగా నిర్మాతలు ఆనందంగా అంగీకరించారు. తనకు రక్త సంబంధం లాంటి సూపర్ హిట్ చిత్రాలను ఇచ్చిన నిర్మాతల మీద అభిమానంతో నటరత్న ఎన్టీఆర్ ఈ చిత్రంలో 2వ ప్రాధాన్యత గల పాత్రలో నటించడం ఆయన గొప్ప మనసుకు మరియు తన మీద తనకున్న తిరుగులేని నమ్మకానికి నిదర్శనం. ఆ పాత్ర ఆయన చేయాల్సిన అవసరం ఆయనకు లేదు అప్పుడు, ఎందుకంటే తెలుగు చలనచిత్ర సీమలో తిరుగులేని స్థానంలో ఉన్నారాయన ఆ రోజుల్లో. పౌరాణిక చిత్రాలలో నటరత్న ఎన్టీఆర్ అద్వితీయుడనేది జగమెరిగిన సత్యం. వీరాభిమన్యు చిత్రంలో చివరలో కలర్లో చిత్రీకరించిన శ్రీకృష్ణ విశ్వరూపం తెలుగు చలనచిత్ర సీమలోనే అపూర్వ ఘట్టం. దాదాపు 10 నిమిషాల సన్నివేశం చిత్రీకరించడానికి పట్టిన సమయం దాదాపు నెల రోజులు. ఆ నెల రోజులు ఆ మేకప్ వేసుకొని ఆ బరువైన నగలన్నీ ధరించి కదలకుండా ఉదయం నుండి సాయంత్రం దాకా నిలబడి ఉండడం అనేది అకుంఠిత దీక్షాదక్షులకు మాత్రమే సాధ్యపడే విషయం. ఆ విషయంలో నటరత్న ఎన్టీ రామారావు గారు మన తెలుగువాడైనందుకు మనం గర్వపడాల్సిన విషయం. ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ట్రిక్ ఫోటోగ్రఫీ. రవికాంత్ నగాయచ్ ఈ చిత్రంలో తన అత్యుత్తమ ప్రతిభ చూపించారు. అనేక సన్నివేశాలలో ఆయన కెమెరా పనితనం ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతాయి. చిత్రంలోని ఆఖరి సన్నివేశమైన శ్రీకృష్ణ విశ్వరూపం, ఘటోత్కచుడి సన్నివేశాలు, అదిగో నవలోకం పాట చిత్రీకరణ, మరీ ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలలో వ్యూహాలు పన్నిన విధానం అత్యద్భుతం. 61-62 ఏళ్ల క్రితం టెక్నికల్గా పెద్ద మార్పులు లేని కాలంలో ఇలాంటి చిత్రీకరణ అనితర సాధ్యం. అలాగే ఇండియన్ స్క్రీన్ మీద అంతకు ముందెన్నడూ ఎవ్వరూ చూపని విధంగా ఒకే నటి లేదా నటుడు ఒకే రూపంతో ఒకేసారి 5-6 ఉన్నట్టు చూపించడం, అది ప్రక్కన మాస్క్ షాట్లతో తీసే విధంగా కాకుండా ఒకరి చుట్టూ ఒకరు తిరగడం లాంటి ఎన్నో విచిత్రాలతో రవికాంత్ నగాయచ్ అద్భుతంగా తీశారు. అభిమన్యుని శ్రీకృష్ణుడు ఉత్తర రూపంలో తికమక పెట్టే సన్నివేశంలో భారతదేశంలోనే, బహుశా ఆసియా ఖండంలోనే అతిపెద్ద సెట్లో విజయవాహిని స్టూడియోలో నిర్మించారు. వీరాభిమన్యు చిత్రం కోసం నందనవనాన్ని తలపించే ఉద్యానవనాన్ని ఈ సెట్లో తయారు చేసి అభిమన్యుడు శోభన్ బాబు ఉత్తర కాంచనాల మీద రంభా ఊర్వశి తలదన్ని అనే పాట చిత్రీకరించారు. శోభన్ బాబుకి సువర్ణ అవకాశం. అప్పటి వరకు చిన్న చితక పాత్రలు వేస్తూ సరైన అవకాశం కోసం చూస్తున్న శోభన్ బాబుకు వీరాభిమన్యు చిత్రం ఒక సువర్ణ అవకాశంలా దొరికినది. నటుడుగా తన సత్తా చాటేందుకు సరైన పాత్ర దొరికినది. దానిని చక్కగా వినియోగించుకున్నారు శోభన్ బాబు. 27-28 ఏళ్ల వయసులో వీరాభిమన్యులో శోభన్ బాబులో నవరసభరితమైన నటన నేటి వరకు మరే హీరో ప్రదర్శించలేదు.
తన పగను తీర్చుకోవడానికి పాండవులు తటపటాయించేటప్పుడు బాధపడుతున్న ద్రౌపదిని ఓదార్చే సన్నివేశంలోనూ, ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు యుద్ధం మొదలుపెట్టి శత్రు సంహారం చేద్దామా అని అసహనంగా రాత్రంతా ఎదురు చూసే సన్నివేశంలోనూ, దుర్యోధనుడు శకుని లాంటి వీరులను ఓడించి వారిని అవమానించే సన్నివేశంలోనూ, కౌరవులు పద్మ వ్యూహం పన్ని తనను చుట్టుముట్టినప్పుడు వెనుతిరిగి ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశమున్నా వెనుదీయక అందరితో యుద్ధం చేసే సన్నివేశంలోనూ ఆయన ప్రదర్శించిన ఆ హావభావాలు, అలాగే ఆయుధాలన్నీ నేలమట్టమయ్యాక గాయపడి తను చనిపోతానని తెలిసి కనీసం పోరాడుతూ వీరమరణం పొందాలని కర్ణుని ఒక చిన్న కత్తినైనా ఇవ్వమని ప్రాధాయపడ్డప్పుడు, కర్ణుడు కత్తి తీసి ఇవ్వబోతూ ఆ కత్తితోనే తనను పొడిచినప్పుడు కర్ణ నీవు కూడానా అని ఆవేదన చెందేటప్పుడు, ఒకటా రెండా సినిమా అంతా ఎన్నో సన్నివేశాలలో శోభన్ బాబు నటన మరపురానిది, మరువలేనిది. తెలుగు చలనచిత్ర చరిత్రలో పౌరాణిక టైటిల్ రోల్ చిత్రాలలో 13 కేంద్రాలలో డైరెక్ట్ 100 రోజులు ఆడిన ఏకైక చిత్రం వీరాభిమన్యు. రెండవ స్థానం మహానటుడు ఎస్వి రంగారావు నటించిన హరిశ్చంద్ర 3 కేంద్రాలలో. టైటిల్ రోల్పై ఆంధ్ర ఏరియాలో 9 కేంద్రాలలో డైరెక్ట్ 100 రోజులు ఆడిన ఏకైక బ్లాక్ అండ్ వైట్ చిత్రం వీరాభిమన్యు. మొదటి విడుదలలోనే మొదటి చిత్రం అది టైటిల్ రోల్ చిత్రం 12 కేంద్రాల్లో 100 రోజులు ఆడి 42 ఏళ్ల పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరుత వరకు రికార్డుగా నిలిచినది వీరాభిమన్యు. హైదరాబాద్లో అత్యధిక సార్లు దాదాపు ప్రతి సంవత్సరం రిపీట్ రన్లో ప్రదర్శింపబడిన చిత్రం వీరాభిమన్యు. అందులోనూ ఖైరతాబాద్లోని మీరా థియేటర్లో ఎక్కువగా. నా అభిప్రాయంలో శోభన్ బాబు నటించిన అన్ని చిత్రాల్లోనూ ఒక హాస్యరసం తప్ప నవరసభరితమైన నటనా వైదుష్యం శోభన్ బాబు ప్రదర్శించిన బెస్ట్ చిత్రం ఇదే. వీరాభిమన్యు చిత్రం మీద, శోభన్ బాబు నటన అందం మీద మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియచేయండి. వెండితెర సోగ్గాడు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. తెలుగులో టైటిల్ రోల్ చిత్రాలలో ఆంధ్రప్రదేశ్లోని 8 ప్రముఖ పంపిణీ ఏరియాలలోనూ కనీసం ఒక్క కేంద్రంలోనైనా డైరెక్ట్గా 100 రోజులు ఆడిన తొలి చిత్రం వీరాభిమన్యు మరియు ఏకైక బ్లాక్ అండ్ వైట్ టైటిల్ రోల్ చిత్రం వీరాభిమన్యు. నైజాం, వరంగల్ రాజరాజేశ్వరి మరియు ఖమ్మం సుందర్ 2 వారాలు లేట్. సీడెడ్ తిరుపతి ఐఎస్ మహల్ ఈ థియేటర్లో తొలి 100 రోజుల చిత్రం వీరాభిమన్యు. నెల్లూరు విజయమహల్, గుంటూరు విజయ, తెనాలి వీనస్, కృష్ణ విజయవాడ మారుతి. ఆంధ్రప్రదేశ్లోని తొలి థియేటర్ అయిన మారుతిలో శోభన్ బాబు తొలి డైరెక్ట్ శతదినోత్సవ చిత్రం వీరాభిమన్యు మరియు ఈ వీరాభిమన్యు చిత్రమే ఆ థియేటర్లో ఆఖరి శతదినోత్సవ చిత్రం. పశ్చిమ గోదావరి భీమవరం ఎస్ఆర్కే పాండురంగ బాల్కనీలో ఏసీ ఉన్న థియేటర్ ఇది. తూర్పుగోదావరి రాజమండ్రి వీరభద్ర, కాకినాడ లక్ష్మి, అమలాపురం శ్రీనివాస. ఒకే జిల్లాలో 3 కేంద్రాలలో మొదటి విడుదలలోనే 100 రోజులు డైరెక్ట్గా ఆడిన ఏకైక బ్లాక్ అండ్ వైట్ టైటిల్ రోల్ చిత్రం వీరాభిమన్యు. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఉత్తరాంధ్ర విజయనగరం వెంకటేశ్వర. వీరాభిమన్యు చిత్రం 32 కేంద్రాల్లో విడుదల కాగా నిజామాబాద్ మరియు సికింద్రాబాద్ కేంద్రాలు తప్ప మిగతా 30 కేంద్రాల్లోనే 50 రోజులు ఆడటం విశేషం. వీరాభిమన్యు చిత్రంలో హీరోయిన్లు కలుసుకున్న తొలి సన్నివేశంలో రంభ, ఊర్వశి, తలదన్నే, రమణీయ లలామె, ఎవరీమె, ఇంద్రుని చంద్రుని అందాలు ఈతని సొమ్మె కాబోలనే పాట ఉంటుంది. ఆ పాటలో వర్ణించినట్టే చాలా అందంగా ఉంటారు ఇద్దరు. తెలుగు వెండి తెరపైన ఇంత అందమైన జంట మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. గమనిక: తెలుగు వీరాభిమన్యు చిత్రం ఆగస్టు 12, 1965 నాడు విడుదల కాగా తమిళ వీర అభిమన్యు చిత్రం ఆగస్టు 20, 1965 నాడు విడుదలైనది. తెలుగు చిత్రం సూపర్ హిట్ కాగా తమిళ చిత్రం ఫ్లాప్ అయినది. అందువల్ల నిర్మాతలు శతదినోత్సవ వేడుకలు చేయలేదు వీరాభిమన్యు చిత్రానికి. అలాగే హిందీలో డబ్ చేసేటప్పుడు తెలుగు వీరాభిమన్యు చిత్రాన్నే హిందీలోకి డబ్ చేయడం జరిగినది. హిందీలో కూడా విజయవంతమైంది ఈ చిత్రం.